కళ్యాణం కమనీయం. కమ్మవారి వివాహాలకు కేర్ ఆఫ్ మన కమ్మవారి.com. డబ్బు సంపాదించడం ఎంత కష్టమైన విషయమో అదే డబ్బును దానం చేయడానికి ఎంతో పెద్ద మనస్సు ఉండాలి. మన డబ్బు 10 మందికి ప్రయోజనాన్ని కలిగించేలా ఉపయోగపడటం గొప్ప విషయం. మాతృభూమికి, తాను చదువుకున్న కాలేజీకి తన యావదాస్తిని విరాళంగా ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నారు అమెరికాలో స్థిరపడ్డ మన కమ్మవారి ఆడపడుచు. జేబులో 100 రూపాయలుంటే 10 రూపాయలు ఎవరికైనా దానం చెయ్యాలన్నా ఆలోచిస్తూ ఉంటాం. అలాంటిది కోట్లాది రూపాయలు ఆస్తిని దానం చెయ్యాలంటే ఎంత పెద్ద మనసుండాలి. అంతకు మించి ఎంత ధైర్యం కావాలి. చెప్పడం తేలికే, కాని చెయ్యి విదల్చడమే కష్టం. సంపాదించిన ఆస్తిలో సింహభాగాన్ని సమాజం కోసం ఖర్చు చేసేవారు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి దాతృత్వం కలిగిన వారు మన దేశంలో కంటే పాశ్చాత్య దేశాలు, అమెరికా లాంటి దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. కాని ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆ మహిళ నిజంగా మనసున్న మహారాణి. తన యావదాస్తిని దానం చేసేశారు. ఆమె డాక్టర్ ఉమా గవిని. కమ్మ కులంలో జన్మించిన దానశీలి. గుంటూరుకు చెందిన డాక్టర్ ఉమా గవిని అమెరికాలో పేరొందిన డాక్టర్. 1965లో గుంటూరు మెడికల్ కాలేజీలో MBBS చదివారు. వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత అమెరికాకు వెళ్లి ఇమ్యూనాలజిస్ట్, అలర్జీ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నారు. ఈమె గుంటూరు మెడికల్ కాలేజ్ అలుమ్ని అసోసియేషన్ నార్త్ అమెరికాలో జింఖానా క్రియాశీల సభ్యురాలు కూడా. GGH లో చదువుకొని అమెరికాలో స్థిరపడ్డ వైద్యులంతా జింఖానా ద్వారా కలుస్తూ ఉంటారు. డాక్టర్ ఉమా 2008లో ఈ సంస్థకు అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. అగ్రరాజ్యంలో ఉన్నత స్థానంలో ఉన్న పుట్టిన నేలను మర్చిపోలేదు ఉమా. తాను చదువుకున్న కాలేజీని కూడా కలకాలం గుర్తుంచుకున్నారు. అంతేకాదు, ఆ కాలేజీ, ఆసుపత్రి కలకాలం ఉమాను గుర్తుంచుకునేలా ఓ గొప్ప పని చేశారు. బహుశా ఎవరూ ఇంత పెద్ద మనసు చాటుకోలేరేమో. నిజమే మరి. ఎంత పెద్ద సంపన్నులైనా ఎంతో కొంత దాచుకొని దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అయితే ఉమా కవిని మాత్రం చిల్లి గవ్వ కూడా దాచుకోకుండా మొత్తం తన యావదాస్తిని దానం చేసేశారు. బ్యాంక్ బ్యాలెన్స్ ను జీరో చేసుకున్నారు. $1 కూడా అందులో మిగుల్చుకోలేదు. 5 దశాబ్దాల పాటు కష్టపడి సంపాదించిన ఆ మొత్తాన్ని తిరిగి తన సొంత గడ్డకిచ్చేశారు. అక్టోబర్ 2022లో తనకు చదువు చెప్పిన మెడికల్ కాలేజీకి, దానికి అనుబంధంగా ఉన్న హాస్పిటల్కి ఆ డబ్బుల్ని ఇచ్చేశారు. మన కరెన్సీలో ఆమె ఇచ్చిన డబ్బుల విలువ దాదాపుగా 20 కోట్లు. ఎంత పెద్ద మనసు ఆమెది. ఇంత గొప్ప వైద్యురాలు కమ్మకులంలో జన్మించడం నిజంగా మనందరికీ గర్వకారణం. డాక్టర్ ఉమా గవిని భర్త డాక్టర్ కానూరి రామచంద్రరావు మృతి చెందడం, వారసులు లేకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. GGH లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళాన్ని ప్రకటించారు. అంతకుముందు కొన్ని నెలల కిందట డల్లాస్లో జరిగిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఉత్తర అమెరికా 17వ రీయూనియన్ సమావేశాల్లో ఉమా పాల్గొన్నారు. దీనిలో భాగంగానే ఉమా తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తాను మెడిసిన్ చేసిన GGH కు భారీ విరాళం ఇవ్వాలన్న నిర్ణయాన్ని అక్కడ వేదిక మీదే ప్రకటించారు. ఆస్తిలో 80-90% దానం చేసే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు అమెరికాలో కనిపిస్తూ ఉంటారు. అలా చూసినా ఉమా ఔదార్యం వారిని కూడా మించిపోయింది. తన తరపున, తన భర్త తరపున వచ్చిన ఆస్తి మొత్తాన్ని ఇచ్చేశారు అంటే ఎంత గ్రేటో కదా. ఆమె అందించిన విరాళంతో నిర్మాణమవుతున్న GGH లోని MCH బ్లాకుకు ఆమె పేరునే పెడతామని జింఖానా సభ్యులు సూచించారట. ఈ ప్రతిపాదనను ఆమె సున్నితంగా తోసిపుచ్చారట. చివరకు డాక్టర్ ఉమా భర్త డాక్టర్ కానూరి రామచంద్రరావు పేరును ఈ బ్లాకుకు పెట్టాలని నిర్ణయించారు. డాక్టర్ కానూరి రామచంద్రరావు కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్ చేసి ఎనస్థెటిస్ట్ గా సేవలందించారు. పెద్ద మనసుతో చేసిన దాన ధర్మాలు ఊరికే పోవని చెబుతూ ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. డాక్టర్ ఉమా చేసిన ఈ పని ఎంతో మంది ప్రవాస వైద్యుల్లో స్ఫూర్తిని రగిల్చింది. తాము పుట్టిన గడ్డకు ఎంతో కొంత సేవ చేయాలని చాలా మంది వైద్యులు నిర్ణయించుకున్నారు. డాక్టర్ మౌవా వెంకటేశ్వర్లు తన వంతుగా 20 కోట్లు, డాక్టర్ సూరపనేని కృష్ణప్రసాద్, షీల దంపతులు 8 కోట్లు, తేళ్ల నళిని, వెంకట్ దంపతులు 8 కోట్లు ఇచ్చేందుకు ఈ సభా వేదిక నుంచి అంగీకారం తెలిపారు. వీరి దాతృత్వం వల్ల ఎన్నో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు మెరుగయ్యాయి. వీరిని చూసి ఇంకా చాలా మంది ముందుకొస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు డాక్టర్ ఉమా గవిని.
కమ్మవారి వివాహాలకు కేర్ ఆఫ్ మన కమ్మవారి.com. నాదెండ్ల శివనాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 20 సంవత్సరాలుగా వేలాది జంటలను కలుపుతున్న నమ్మకమైన సంస్థ కమ్మవారి.com. Our branches హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, ఏలూరు. Contact 8297276969, 9052031777, 9703610777 and 9177036777.